అందరికీ నమస్కారం అండి. 'మురారి' సినిమా రివ్యూ. రేయ్! ఎవడ్రా నువ్వు రిలీజ్ అయిన సినిమాకి కూడా రివ్యూ ఇస్తున్నావు. అంటే నన్ను మీరు ఇన్‌స్టాగ్రామ్‌లో ఫాలో అయితే మీకు ఇప్పటికే తెలిసే ఉంటది. నేనసలు రివ్యూలే ఇవ్వను. ఈ వీడియో కేవలం ఆ సినిమా తాలూకు ఒక రీవిజిట్ మాత్రమే. అసలు 'మురారి' ఒక క్లాసిక్ ఎందుకయింది అనే విషయం వెనక చాలామంది ఎక్సలెన్స్ ఉంది. అలాగే ఈ సినిమా గురించి చాలామందికి తెలియని కొన్ని విశేషాలున్నాయి. దాని గురించి డిస్కస్ చేస్తూ అలాగే ఈ సినిమా మనందరికి అసలు ఎందుకు నచ్చిందో కూడా మాట్లాడుకుందాం ఈ వీడియో ద్వారా. మీరు నిన్న 'మురారి' రిలీజ్‌కి ఎళ్ళే ఉంటారు గదా! సో, ఇప్పుడు ఈ విషయాలు జెప్తే మీరు డెఫినెట్‌గా కనెక్ట్ అవుతారు. అది గ్యారంటీ. సో, ఈ సినిమా కథ గురించి మనం తెలుసుకునే ముందు అసల కథ ఎలా పుట్టిందో ఆ కథ గురించి మనం తెలుసుకుందాం రండి. కృష్ణవంశీ గారు ఒక విలేజ్‌లో ఒక గుడికి వెళ్తే అక్కడ ఆ ఊరిలో బాగా పేరున్న ఒక కుటుంబానికి ఒక శాపం ఉందంట. అది వారిని చాలా తరాల తరబడి వెంటాడుతోంది అని నమ్ముతున్నారట. ఇది విని ఇన్‌స్పైర్ అయిన కృష్ణవంశీ గారు ఆ పాయింట్‌ని బేస్ చేసుకొని ఒక కథ రాయాలనుకున్నారట. అదే మన 'మురారి'. అలాగే ఆ శాపం చుట్టూ తిరిగే ఆ కథలో హీరో కృష్ణుడి లైఫ్‌ని ఇన్‌స్పిరేషన్ కింద తీసుకొని చేస్తే బావుంటుంది అని అనుకున్నారంట. ఎందుకంటే శ్రీకృష్ణుడు చిన్నప్పటి నుంచి అన్ని గండాలే కదా ఆయన జీవితంలో. వాటిని ఎలా ఎదుర్కొన్నాడో అలా ఈ సినిమాలో హీరో క్యారెక్టరైజేషన్ అండ్ స్టోరీని ఫర్దర్‌గా అలా డెవలప్ చేసుకోవచ్చు అని అనుకున్నారంట. అండ్ ఇక్కడ హీరో మనిషి కాబట్టి అతను చనిపోవాలి అని రాసుకున్నారట ఈ కథలో. కానీ మళ్ళీ కొన్ని డిస్కషన్స్ తర్వాత మార్చేసారట అలా వర్కౌట్ అవ్వదని. ఇప్పుడు మనం కథ అండ్ డైరెక్షన్ గురించి మాట్లాడుకుందాం. ఓకే. బట్ అంతకన్నా ముందు ఆ సబ్స్క్రైబ్ బటన్ ఏదో నొక్కేసేయండి సామి. అలాగే ఆ లైక్ బటన్ కూడా కొట్టేయండి. ఇప్పుడు మీకు గనక వీడియో చివరి వరకు చూడండి. మీకు నచ్చకపోతే అవి 2 తీసేయండి. ఓకేనా? లెట్స్ స్టార్ట్. స్టోరీ అండ్ డైరెక్షన్. 'కృష్ణవంశీ' సినిమా అంటే అసలు ఎమోషన్స్‌కి పెట్టింది పేరు. ఇప్పుడనే కాదు. ఆయన అప్పటికే తీసిన సినిమాలు మీరు చూసినా కూడా అవే చెప్పేస్తాయి. అయినా ఇప్పుడంటే ఎవడికైనా కష్టం వస్తే చెప్పుకోవడానికి ఒకడున్నాడా, ఒక ఫ్రెండా, ఆడు ఈడు అనుకున్న సింగిల్ క్యారెక్టర్స్ లేకపోతే ఎవడు లేడని డిప్రెషన్ అంటారు గానీ, ఒక కుటుంబం అంతా కలిసిమెలిసి ఉంటే ఎలా ఉంటుంది చూడాలంటే మీరు 'కృష్ణవంశీ' గారి సినిమాలు చూడాల్సిందే. తరాల నుంచి తరుముతున్న ఒక శాపం, ఆచారాలు, కట్టుబాట్లు, మనుషులు పైకి గంభీరంగా కనిపించినా మనసులో ఉండే అమాయకత్వం, తల్లి లేని హీరోకి అన్నయ్య, వదినలే తల్లిదండ్రి అయ్యి ఎలా పెంచారు, అలాగే కుటుంబంలో జరిగే అపార్థాలు, కోపాలు, అహాలు, వాటి మధ్య నలిగిపోయే ఆడవాళ్ళు, ఒక మంచి ప్రేమ కథ. ఇది కదా 'మురారి'. అమాయకుడిలా కనిపించే కిలాడి అసలు మన 'మురారి'. ఎవరికైనా మంచే తప్ప చెడు చేయకుండా ఎవ్వరి మనసు నొప్పించని ఈ 'మురారి' తాతల నాటి నుంచి వచ్చిన అమ్మవారి శాపం నుంచి బ్రతకగలిగాడా అన్నదే కథ. చాలు. ఇది సరిపోదా మనం కుటుంబం అంతా టీవీ ముందు కూర్చుని పాప్‌కార్న్ తింటూ సినిమా చూడడానికి? అందుకే ఆడ, మగ, చిన్న, పెద్ద తేడా లేకుండా ఈ సినిమాని మనసుకి అంత దగ్గరగా తీసుకున్నారు. ఇప్పుడు నెక్స్ట్ మ్యూజిక్ అండ్ లిరిక్స్‌కొద్దాం. ఈ విషయానికొస్తే మనం శాస్త్రి గారిని, మణిశర్మ గారిని అసలు దండేసి దండం పెట్టేయొచ్చు. అసలు నో డౌట్ అబౌట్ ఇట్. అసలు ఆ పాటలేంటంటే చాలా ప్లెజెంట్‌గా మనసుకు హాయి కలిగించేలా ఉండి, అద్భుతమైన సంగీతం, చాలా బ్రీజీగా ఉంటూ అందులో వాడిన ఇన్‌స్ట్రుమెంటేషన్ లైక్ షెహనాయి వాడతారు, వీణ వాడతారు. మళ్ళీ దాన్ని మెడ్లీ మిక్స్ విత్ గిటార్. ఆసమ్ గదా! 'బంగారు కళ్ళ బుచ్చమ్మ' ఫోక్ సాంగ్. అసలు ఫోక్ సాంగ్స్ పెట్టింది పేరు సుద్దాల అశోక్ తేజ్ గారు. ఆయన చేత రాయించారు ఈ పాట. 'డుమ్ డుమ్ డుమ్ నటరాజు వాడాలి' వేటూరి గారి రచన. మంచి రిఫరెన్స్‌తో హీరో ఇంట్రోకి కావాల్సిన అన్ని కమర్షియల్ యాస్పెక్ట్స్‌తో పాటు ఊపు ఉంటదసల ఆ పాటలో. ఇక 'అందానికే అందానివే' అని చంద్రబోస్ గారు రాసిన పాట ఎంత ఫేమస్సో అసలు మీకు చెప్పక్కర్లేదు. ఇక మిగిలిన 'ఆణిముత్యాలు' లాంటి పాటలు ఎవరు రాసారో చెప్పాలా? సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారికి, కృష్ణవంశీ గారికి మధ్య ఉన్న అనుబంధం తెలిసి కూడా ఇలాంటి పాటలు కాకపోతే ఇంకా ఎలాంటివి ఎక్స్‌పెక్ట్ చేస్తాం? ముఖ్యంగా ఎక్కడ ఉందో తారక. ఈ పాటలో అసలు వాడిన పదాలు అచ్చ తెలుగు అమ్మాయి, అబ్బాయిని డిస్క్రైబ్ చేస్తూ, ఒక డ్రీమ్ బాయ్‌ని డిస్క్రైబ్ చేస్తూ నమస్కారం సార్. ఎంత రిలేటివ్‌గా ఉంటాయంటే ఇప్పటికీ డ్రీమ్ బాయ్, డ్రీమ్ గర్ల్‌ని మన తెలుగు రాష్ట్రాల్లో ఇమాజిన్ చేసుకోవాలంటే ఇదే పాడుకుంటాం. ఇంకో 2 పాటలు కూడా ఉంటాయి. మన 'అలనాటి బాలచంద్రుడి కన్నింటా సాటి.' ఈ పాట లేకుండా ఏ పెళ్లి వీడియోస్ అయినా ఉంటాయా? మీ పెళ్లి వీడియో గాని, మీ పేరెంట్స్ పెళ్లి వీడియో గాని ఈ పాట వినుంటే కింద కామెంట్ సెక్షన్‌లో మెన్షన్ చేయండి. అసలు ఈ పాట క్రేజ్ ఎంతంటే సినిమా థియేటర్‌లో పెళ్ళిళ్ళు చేసుకున్నారు. అలాగే ఈ పాట ఫుల్ మీనింగ్ ఎక్స్‌ప్లెయిన్ చేశాను నేను ఇన్‌స్టాలో. ఇప్పుడు నేను మీతో మాట్లాడుతుండగా 1.5 మిలియన్ ఉందండి దాని లెక్క జస్ట్ 2 డేస్‌లో. అది ఈ పాట గొప్పతనం. అలాగే 'చెప్పమ్మ చెప్పమ్మ' గురించి ప్రత్యేకంగా చెప్పే అక్కర్లేదు. చాలామంది గుండెల్లో ఒక చెక్కిలి గిలి పెట్టిన పాట సన్నివేశం గురించి కృష్ణవంశీ గారు శాస్త్రి గారికి వర్ణించిన విశేషం ఏదైతే ఉందో 'నా ఉచ్ఛ్వాసం కవనం' అని ఈటీవీలో ఒక ప్రోగ్రామ్ ఉంది. ప్రతి ఆదివారం వస్తుంది. అందులో ఎక్స్‌ప్లెయిన్ చేశారు. వింటుంటే గూస్ బంప్స్ వస్తాయి. యాక్టర్స్ అండ్ క్యారెక్టరైజేషన్ విషయానికి వద్దాం. ఇప్పుడు మనం నటీనటుల విషయానికొస్తే కృష్ణవంశీ గారు సినిమాల్లో ఇందాక చెప్పినట్టే ఒక పెద్ద కుటుంబం లేదా ఫ్రెండ్స్, గ్రూప్ ఆర్ గ్యాంగ్ ఉంటారు.
అంతమంది ఉన్నా కూడా ఒక్కొక్కరికి పాత్రకి చాలా వివిడ్ ఉంటాయి. కృష్ణవంశీ గారు రాసే తీరు అద్భుతంగా ఉంటది. ఎందుకంటే ప్రతి పాత్రకు ఒక కంప్లీట్ సెట్ ఆఫ్ వరల్డ్, డైమెన్షన్స్ అండ్ ఇంపార్టెన్స్ ఉంటాయి. వాళ్ళు కేవలం వెనకుండి హావభావాలు పలికించడం మాత్రమే కాదు, మనకు స్క్రీన్ మీద ఒక నిండుదనం తీసుకొస్తారు. ప్రత్యేకంగా ఈ సినిమాలో మాట్లాడుకోవాల్సిన పాత్రలు కొన్ని ఉన్నాయి. వీటిలో మొదటగా మాట్లాడుకోవాల్సింది మురారికి బామ్మగా చేసిన సుకుమారి గారు. స్వతహాగా ఆవిడ మలయాళీ అయినా కూడా మనకి ఎక్కడ ఆ వ్యత్యాసం అనేది తెలియకుండా ఆ పాత్రలో భలే లీనమైపోయారు. నిజంగానే మన స్ట్రిక్ట్ బామ్మో అమ్మమ్మనో చూసినట్టు ఉంటుంది. చివరికి మనవడి కోసం ప్రాణత్యాగం చేసే సీన్లో హీరో క్యారెక్టరైజేషన్ని బ్యాలెన్స్ చేసే విధంగా చాలా బాగా చేయించారు కృష్ణవంశీ గారు. ఆవిడ కూడా చాలా బాగా చేశారు. నెక్స్ట్ లక్ష్మి గారు గోపక్క పాత్రలో తల్లి లేని పిల్లాడన్న ఓ వదినగా కాకుండా అసలు తనే తల్లి ఎలా ఫీల్ అయిందో ఆవిడ భర్తకి ఎక్స్ప్లెయిన్ చేసే సీన్ ఉంటుంది. ఆ సీన్ చూస్తూ మీలో ఎంతమంది కళ్ళు తెరుచుకున్నారో కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. నేనైతే చిన్నప్పుడు ఏడ్ చేశాను ఆ సీన్ చూసి. ఇక కథలో చిన్న స్పేస్ ఉన్న ఆ కథని మలుపు తిప్పే పాత్రలు చేశారు రఘుబాబు గారు, అలాగే రవిబాబు గారు. మనకి ఇప్పుడంటే కొంచెం ఫన్నీ క్యారెక్టర్స్లో కనిపిస్తున్నారు, కానీ అసలు ప్రాపర్ సీన్ బడి ఆ సినిమాలో రఘుబాబు గారు చూపించిన రఫ్నెస్ అండ్ సీరియస్నెస్ ఏదైతే ఉందో మనకు చెమటలు పట్టేస్తాయి ఆ సీరియస్నెస్ చూస్తే. ఇంకా రవిబాబు గారు చాలా కామెడీగా కనిపిస్తున్నాయి, బట్ స్టిల్ చాలా డేంజరస్ అని చూపించే ఆ బుల్లబ్బాయి పాత్ర ఏదైతే ఉందో భలే ఉంటుంది. మురారి పాత్రకి వస్తే అసలు ప్లేఫుల్ అండ్ కూల్గా ఉండి అందరితోనూ ప్రతి నిమిషం తను చేసే అల్లరి, అలాగే మంచితనంతో అవతల వాళ్ళ మనసును గెలుచుకునే తీరు, తేడా వస్తే తిరగబడే తీరు మనకు భలే అనిపిస్తుంది. మురారి అంటే కృష్ణుడు ఆ పేరే కాదు, కృష్ణుడి క్యారెక్టరైజేషన్ కూడా విజిబుల్గా మనకు చూపించడానికి ఇన్విజిబుల్గా కృష్ణవంశీ గారు చేసిన హోంవర్క్ ఏదైతే ఉందో అసలు అనిర్వచనీయం అని చెప్పాలి. అలాగే సినిమాలో క్యారెక్టర్స్ అన్నింటినీ మనం జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే ప్రతి పాత్రలో అన్ని రకాల భావాలు ఉన్నా కూడా నిజానికి అందరూ అమాయకులే కదా అని మనకి తేలిపోతుంది. బుల్లబ్బాయి పాత్రనే తీసుకోండి, పొడి చేశాక అతను భయపడి పరిగెత్తి పారిపోతాడు. నిజానికి ఏదో జలసీతో అలా చేసేసాడే కానీ హర్ట్ చేయాలని కాదు, అది లాస్ట్లో మనకి రివీల్ కూడా అవుతుంది, రక్తం చూసి పారిపోతాడు. అలాగే మురారి తను చనిపోతాడని తెలిసి ఎదురెళ్ళి ఫైట్ చేస్తాడు. కడుపులో గుణపం దిగిన తర్వాత కూడా నవ్వుతూ చాలా ధైర్యంతో ఎదుర్కోవడం, సంకల్ప బలం గొప్పది అని చెప్తాడు కదా అక్కడికి వచ్చే ముందు. అంటే త్రికరణ శుద్ధిగా మనం ఒకటి నమ్మి ధర్మంగా ఒక పని చేస్తే మనకు అన్నీ సహాయపడతాయి. సింపుల్ బట్ వెరీ స్ట్రాంగ్ మెసేజ్ అని నాకు చిన్నప్పుడు అనిపించింది, ఇప్పుడు కూడా అది తలుచుకుంటే చాలా బాగా చెప్పారనిపిస్తుంది. ఇక ఫైనల్గా అవార్డ్స్ అండ్ ట్రివియా విషయానికి వస్తే ఈ సినిమాకి 3 నంది అవార్డులు వచ్చాయండి. బెస్ట్ ఫీచర్ ఫిల్మ్ కింద వెండి నంది వచ్చింది, అలాగే లక్ష్మి గారికి బెస్ట్ సపోర్టింగ్ యాక్టర్స్ వచ్చింది, మహేష్ బాబు గారికి స్పెషల్ జ్యూరీ అవార్డు కూడా వచ్చింది. అండ్ అలాగే ఈ సినిమాతో పీటర్ హెయిన్స్ అనే ఒక అద్భుతమైన స్టంట్ కొరియోగ్రాఫర్ మన తెలుగు తెరకి పరిచయం అయ్యారు. సో అదండి మురారి సినిమా రీవిజిట్. ఇలా ఇంకా ఏ సినిమాను మనం డిస్కస్ చేసుకుంటే బాగుంటుంది కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేసేయండి. అలాగే ఇప్పటికే నేను కొన్ని సాంగ్ ఎక్స్ప్లెనేషన్స్ కూడా చేశాను, అవి కూడా చూడండి. అలాగే ఇన్స్టాగ్రామ్లో ఫాలో అయిపోండి, అక్కడ కూడా మనకి చాలామంది ఫాలోవర్స్ ఉన్నారు. వెల్కమ్ టు ద ఫ్యామిలీ. ఉంటాను, నమస్కారం. మీ పువ్వాక ఫ్రమ్ వెండితెర వాకిట్లో.